డే 4 ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నైమిసారణ్యం నుంచి మేము ప్రయాగ్రాజ్ వెళ్ళిపోతున్నాం అనమాట. సో, ఈ 3 డేస్ ఇలా కంప్లీట్ అయ్యాక 4గో రోజు మార్నింగ్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని, అక్కడ వేడి వేడిగా మార్నింగ్ కాఫీ తాగేసామనమాట. టిఫిన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే ఉంది. ఇడ్లీ వచ్చేసి ప్లేట్ 50 అండ్ పూరి కర్రీ కూడా ప్లేట్ 50. ఏదైనా 50 రూపీసే. బట్ మన టిఫిన్ టేస్టే వచ్చింది. సో, మనం నైమిసారణ్యం నుండి స్టార్ట్ అయ్యి లక్నో వెళ్ళాలన్నమాట. లక్నో నుంచి మనకి ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి బస్ ఫెసిలిటీ అది ఉంటుంది. సో, మేము కేసర్బాగ్ దిగిపోయామన్నమాట. అక్కడ దిగిపోయి అక్కడ నుండి లంచ్ అది ప్యాక్ చేసుకొని ప్రయాగ్రాజ్ బస్ స్టాప్కి వెళ్ళాము. కేసర్బాగ్ బస్ స్టాప్ నుండి అరౌండ్ పర్ హెడ్ టికెట్ 290 చిల్లర పడింది, అంటే ఆల్మోస్ట్ 300. అప్పుడు స్టార్ట్ అయ్యాము ప్రయాగ్రాజ్కి రీచ్ అవ్వడానికి. మాకు 4th డే అంతా జర్నీలో అయిపోయింది, ఎందుకంటే మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. నైమిసారణ్యం నుండి కేసర్బాగ్ వెళ్ళాము. అక్కడ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్ ప్యాక్ చేసుకొని మళ్ళీ బస్సు ఎక్కేసరికి ఇక్కడ అంతా ఈవినింగ్ అయిపోయింది ప్రయాగ్రాజ్కి వెళ్ళేసరికి. సో, అది సంగం దగ్గరగా దింపకుండా కొంచెం దూరంలో దింపుతున్నారనమాట. ఎన్ని కిలోమీటర్స్ ఏంటి అనేది మాకు అప్పుడు ఐడియా రాలేదు. సో, బస్సెస్ అన్నీ అక్కడితో స్టాప్ అని చెప్పేసి అన్నారు. అక్కడ నార్మల్గా టెంట్లు వేసి మంచాలు అనేవి సెపరేట్గా ఉన్నాయి. లేకపోతే టోటల్ అంతా ఓపెన్ స్పేస్, ఓపెన్ ఏరియాలో ఉన్నాయన్నమాట. అలా డే 4లో మేము ఇక్కడ స్టే చేసేసాము.